లెటర్‌లో ఉన్న రైటింగ్ నానమ్మది కాదు. నానమ్మ రూమ్‌లోకి మరి ఈ లెటర్ ఎలా వచ్చినట్టు అని అక్షయ కుటుంబ సభ్యుల్ని అడుగుతూ ఉంటుంది. అక్షయ్ చెప్పింది కరెక్టే. అత్తయ్య గారి రూమ్‌లోకి ఆ లెటర్ ఎలా వచ్చుంటుంది? ఎవరు తీసుకొచ్చి పెట్టారు? అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇదంతా చూస్తుంటే అమ్మను ఎవరో ఎత్తుకెళ్ళి ఈ లెటర్ రాసి పెట్టినట్టు అనిపిస్తుంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అవును బాబా, నువ్వు చెప్పింది కరెక్టే. మన వెనక పెద్ద కుట్రే జరుగుతుంది. దీని వెనుక ఏదో శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి అవని కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతిని రౌడీలు బంధించి ఉంచుతారు. వేదవతి స్పృహలోకి వస్తుంది. ఎవర్రా మీరు? ఎందుకురా నన్ను బంధించారు అని వేదవతి రౌడీల్ని అడుగుతూ ఉంటుంది. వేదవతి, నిన్ను గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో నుంచి తీసుకొచ్చాము. మేము నిన్ను ఇప్పుడు ఎక్కడ బంధించామో నీకు కనీసం తెలియని కూడా తెలియదు. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి అంటారు కదా, అలాంటి ప్రదేశంలో నిన్ను బంధించాము. నీ ఆచూకి ఎవరు కూడా కనిపెట్టలేవరు. కనీసం నువ్వు కూడా తెలుసుకోలేవు. నీతో మాకు పని ఉంది. ఆ పని పూర్తయ్యే వరకు సైలెంట్గా ఉండు, లేదంటే నిన్ను చంపేస్తాము అని రౌడీలు వేదవతిని బెదిరిస్తూ ఉంటారు. రే, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను వదిలిపెట్టండిరా. ఎవర్రా మీరు అని వేదవతి రౌడీలను అడుగుతూ ఉంటుంది. ఏంటి వేదవతి, ఈ వయసులో దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నావా? ఎక్కువగా మాట్లాడావనుకో ఈ కత్తి నీ గొంతులోకి దిగుతుంది అని వేదవతిని రౌడీలు కత్తి గొంతు మీద పెట్టి బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు మాయ ఒంటరిగా కూర్చొని తన మంత్రశక్తితో వశీకరణ చూస్తుంది. వశీకర అని మాయ పిలవటంతో చెప్పు మాయ అని వశీకర అంటుంది. నీ ప్లాన్ ఎక్కడి వరకు వచ్చింది వశీకర అని మాయ అడుగుతూ ఉంటే, ఇప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది మాయా. ఆ వేదవతిని బంధించి తీసుకొచ్చి ఈ శవాల కోటలో బంధించాను. వేదవతి ఆచూకీ ఎవరు కూడా కనిపెట్టలేవరు మాయా అని చెప్పి వశీకర చెప్తూ ఉంటుంది. మన టార్గెట్ ఆ అక్షయను శవాల కోట దగ్గరికి తీసుకురావటం కోసమే మనం వేదవతిని బంధించాము. వీలైనంత తొందరగా అక్షయ్ను శవాల కోట దగ్గరికి రప్పించు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. సరే మాయ, ఆ పనిలోనే ఉన్నాను అని వశీకర చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి రాసిందనుకున్న లెటర్ని శ్రీకర్ 1కి 10 సార్లు చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణబాబు, ఒరే, నువ్వు ఎన్నిసార్లు చదివినా కూడా ఆ లెటర్లో మ్యాటర్ ఏం మారదు, కానీ అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరు? అక్షయ్ను పల్లెటూరికి తీసుకెళ్తేనే కదా కనిపించకుండా పోయినా అమ్మ మళ్ళీ తిరిగి వచ్చేది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవును, కృష్ణ చెప్పింది కరెక్టే. అత్తయ్య గారు బయటికి రావాలంటే అక్షయ్ను పల్లెటూరికి తీసుకెళ్లాల్సిందే అని నిహారిక చెప్తూ ఉంటుంది. అవని, ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. అక్షయ్ను పల్లెటూరికి తీసుకెళ్ళటానికి ఒప్పుకో. అమ్మ ఎక్కడ ఉన్నా బయటికి వస్తుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అమ్మకు ఏమైనా అయితే దానికి కారణం నువ్వే అవుతావు అవని అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. కాసేపు మీరంతా సైలెంట్గా ఉండండిరా. అమ్మ అవని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. వద్దు మావయ్య, అత్తయ్యను బంధించింది ఎవరో, కానీ మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని తెలిస్తే అత్తయ్యను ఏదైనా చేయటానికి ఆస్కారం ఉంది. అందుకే మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు. మనకు ఈ సమస్య మొదలైంది పల్లెటూరు నుంచి. పల్లెటూరి జనాల దగ్గరకు వెళ్ళి అసలు నిజంగా పల్లెటూరి వాళ్ళు ఏం చెప్తున్నారో విందాం మావయ్య. అసలు పల్లెటూరు వాళ్ళు అత్తయ్య దగ్గరకు వచ్చి ఏం చెప్పారో కూడా అడిగి తెలుసుకుందాం అని చెప్పి అవని అంటుంది. పల్లెటూరి వాళ్ళు చాలా మంచి వాళ్ళమ్మా, వాళ్ళు అబద్ధం చెప్పరమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి మన చెవుల్ని మనమే నమ్మలేము, ఒక్కొక్కసారి మన కళ్ళను మనమే నమ్మలేము. అలాంటప్పుడు పల్లెటూరు వాళ్ళు చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోవడంలో తప్పలేదు కదా మావయ్య అని చెప్పి అవని అంటుంది. చూసారా ఈ అవని ఎస్కేప్ అవడానికి ఎన్ని మాటలు చెప్తుందో అని నిహారిక అంటూ ఉంటుంది. నిహారిక, అనవసరంగా తొందరపడి అవనిని మాటలు అనకు. అవని ఏం చెప్పాలనుకుంటుందో విను అని శ్రీకర్ అంటాడు. చెప్పు అవని, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. మనం అర్జెంటుగా పల్లెటూరికి వెళ్దాము. ఆ తరువాత అక్కడ ఉన్న సమస్య ఏంటో తెలుసుకొని అవసరమైతే అక్షయ్ను తప్పకుండా పల్లెటూరికి తీసుకెళ్దాం బావా అని చెప్పి అవని అంటుంది. సరే అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. మేము కూడా వస్తామమ్మా అని ప్రసాదరావు అంటూ ఉంటే, వద్దు మోయ్య, మీరంతా ఇక్కడే ఉండండి, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని అవని అంటుంది. అమ్మ అక్షయ, తాతయ్య దగ్గరే ఉండు, ఎటు వెళ్ళకు అని అవని చెప్తూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి అక్షయ్ అంటుంది. పదబావా మనం వెళ్దాం అని అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఇంటి నుంచి బయలుదేరుతారు. అవని, అమ్మను ఎవరు బంధించి తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పి
శ్రీకర్ అంటూ ఉంటాడు. దాని గురించే కదా బావా మన టెన్షన్ అంతా. ఇప్పుడు పల్లెటూరికి వెళ్తే ఏదో ఒక ఆచూకీ తెలుస్తుంది మనకి అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ కారులో వెళ్తూ ఉండగా బావా ఒక్కసారి కార్ ఆఫ్ చేయి అని చెప్పి అవని అంటుంది. ఎందుకు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. చెప్పింది విను బావా అని అవని అనటంతో శ్రీకర్ కార్ ఆఫ్ చేస్తాడు. దిగు బావా అని అవని అంటుంది. శ్రీకర్ కారు దిగి ఏంటి అవని మాయ వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకొచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బావా మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందంటే గతంలో నిహారిక కారణం, ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ మాయ కారణం. నాకెందుకో అత్తయ్య మిస్ అవ్వటానికి ఈ మాయకు ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. మనం ఎంక్వైరీ మొదలు పెడదాం బావా అని అవని అంటుంది. సరే అవని అని శ్రీకర్ అంటాడు. అవని శ్రీకర్ ఇద్దరు కలిసి మాయ వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. ఏ మాయా మాయా అని పిలుస్తూ ఉంటారు. ఇంతలో మాధవి శశిధర్ బయటికి వస్తారు. మాయా మీ బాస్ ఏ మాయా ఏంటి అని మాధవి అడుగుతూ ఉంటుంది. మేము కొన్ని విషయాల గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాము, అలానే పిలుస్తాను అని చెప్పి అవని అంటుంది. అప్పుడే మాయ బయటికి వస్తుంది. ఏం ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అవనిని మాయ అడుగుతూ ఉంటుంది. పోలీస్ లాగా మాట్లాడుతున్నావు కదా అవని అని మాయ అంటూ ఉంటుంది. ఏ మాయ మా అత్తయ్య కనిపించట్లేదు, మా అత్తయ్య కనిపించకపోవడానికి కారణం నువ్వేనని నేను అనుకుంటున్నాను అని చెప్పి అవని అంటుంది. ఎలాంటి ఆధారం ఉందని వేదవతి ఆంటీ కనిపించకపోవడానికి నేను కారణం అనుకుంటున్నావు అవని? అసలు వేదవతి ఆంటీ కనిపించట్లేదంటేనే నాకు షాకింగ్గా ఉంది. ఆంటీ ఎక్కడికి వెళ్ళుంటారో అని చెప్పి మాయ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఆస్కార్ అవార్డు ఇచ్చే రేంజ్లో యాక్టింగ్ చేస్తున్నావులే కానీ నీ యాక్టింగ్ను నేను నమ్మను. మర్యాదగా చెప్పు మా అత్తయ్యను ఎక్కడ బంధించావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నాకు నిజంగా తెలీదు అవని అని మాయ చెప్తూ ఉంటుంది. నిజంగా తెలీదా అని అవని అడుగుతూ ఉంటే నిజంగా తెలియదు అని మాయ చెప్తూ ఉంటుంది. అవని నువ్వు ప్రతిసారి మేము ఊరుకుంటున్నాం కదా అని చెప్పి మా ఇంటి మీదకి వచ్చి ఇలా గొడవ చేయటం మాకు అసలు నచ్చట్లేదు. నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఆ ఎంక్వైరీ పోలీస్ వాళ్ళు మీ ఇంటికే వచ్చి చేస్తారు కదా అని చెప్పి అవని అంటుంది. నిజం చెప్తున్నాను అవని, వేదవతి ఆంటీ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. ఆంటీ కనిపించకపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నిజంగా సంబంధం లేదా? అయితే ఒక లెటర్ రాసివ్వు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. లెటరా ఏమని అని మాధవి అడుగుతూ ఉంటుంది. నాకు వేదవతి ఆంటీ కనిపించకపోవడానికి ఎలాంటి సంబంధం లేదని రాసివ్వు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కడ నా కూతుర్ని ఇరికించాలని చూస్తున్నావు అవని అని మాధవి అడుగుతూ ఉంటుంది. లెటర్ రాసిస్తే ఇరికించడం ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అవని అంటుంది. అమ్మా నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఏంటవని నీకు లెటర్ రాసివ్వాలి అంతే కదా, ఇప్పుడే రాస్తాను అని చెప్పి మాయ పేపర్ పెన్ను తీసుకొని వచ్చి వేదవతి ఆంటీ కనిపించకపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ శ్రీకర్ అవని మాత్రం నా ఇంటికి వచ్చి వేదవతి ఆంటీ కనిపించకపోవడానికి నేనే కారణమని నన్ను నిందిస్తున్నారు. నాకు వేదవతి ఆంటీ కనిపించకపోవడానికి ఎలాంటి సంబంధం లేదు, ఇట్లు మాయ అని లెటర్ రాసిస్తుంది. లెటర్ని అవని చూస్తూ ఉంటుంది. నీకు కావాల్సిన లెటర్ మాయ రాసిచ్చింది కదా, వెళ్ళు ఇక ఇక్కడి నుంచి, మళ్ళీ ఎప్పుడు మా ఇంటి మొత్తం కూడా తొక్కొద్దు అని చెప్పి మాధవి చెప్తూ ఉంటుంది. వెళ్తాను వెయిట్ అని అవని బావా ఆ లెటర్ ఇలా ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా దాంతో శ్రీకర్ తన పాకెట్లో ఉన్న లెటర్ని తీసి అవనికి ఇస్తాడు. అవని 2 లెటర్లను చూసి మాయా మా అత్తయ్య కనిపించకపోవడానికి నువ్వే కారణం కన్ఫర్మ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. పిచ్చి పట్టిందా నీకు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. పిచ్చి పట్టలేదు, మా అత్తయ్య ఇంట్లో నుంచి కనిపించకుండా పోయినప్పుడు ఈ లెటర్ మా ఇంట్లో దొరికింది. ఈ లెటర్ని ఎవరో కావాలని రాసి పెట్టారు. ఆ విషయం నాకు మా బావకు మాత్రమే తెలుసు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ లెటర్ మా అత్తయ్య రాసింది అనుకుంటున్నారు. కానీ ఈ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్, ఇప్పుడు మీ కూతురు మాయ రాసిన హ్యాండ్ రైటింగ్ 2 కూడా ఒకటే, కావాలంటే చూడండి అని అవని 2 లెటర్లను కూడా శశిధర్ మాధవిలకు చూపిస్తూ ఉంటుంది. దాంతో మాయ షాక్ అవుతుంది. అవని నువ్వు తెలివిగలదానివి కానీ ఇంత తెలివిగలదానివి అనుకోలేదు. నేను తొందరపడి లెటర్ రాసినట్టున్నాను. ఇన్ని రోజులు నా పేరెంట్స్ దగ్గర నేను ఎంతో నమ్మకంగా నటించాను. ఇప్పుడు ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నట్టయింది. ఇప్పుడు వీళ్ళకి నేను దొరికిపోతానా అని మాయ కంగారు పడుతూ ఉంటుంది. చెప్పు మాయ, ఆ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఈ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ 2 ఒకేలా ఉన్నాయి. దీనికి నీ సమాధానం ఏంటి అని శశిధర్ అడుగుతూ ఉంటాడు. మాయ కంగారు పడుతూ ఉంటుంది. మాయ నిన్నే అడుగుతుంది, సమాధానం చెప్పు. అవని అనుకున్న విధంగా వేదవతి గారిని నువ్వే బంధించావా అని చెప్పి మాధవి అడుగుతూ ఉంటుంది. మనుషులు పోలిన మనుషులు ఉన్నట్టు రైటింగులు పోలిన రైటింగులు ఉండవా? ఆ అవని చెప్పిందని చెప్పి మీరు కూడా ఆ అవని మాటలనే నమ్ముతున్నారు అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అవని నన్ను ఈ కేసులో ఇరికించడం కోసం ఇదంతా చేస్తుంది, మీరు ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారా అని మాయ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది.
అవును, మాయ చెప్తుంటే నాకు కూడా ఒక విషయం గుర్తుకు వచ్చింది. నేను 10th క్లాస్ చదివేటప్పుడు నా క్లాస్మేట్స్లో ఇద్దరి హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉండేది అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. ఇంకా దాంతో మాధవి, ఏయ్ అవని, పిచ్చి పిచ్చిగా ఉందా? నా కూతుర్ని ఎలాగైనా సరే బలి చేయాలనుకుంటున్నావా ఏంటి? నా కూతురుపై కక్ష పెంచుకున్నావు, కక్ష సాధింపుతో ఇదంతా చేస్తున్నావు కదా. వామ్మో, నువ్వు మామూలు దానివి కాదు. హ్యాండ్ రైటింగ్ను పట్టుకొని నా కూతురు రైటింగ్ అంటున్నావా అని మాధవి చెప్తూ ఉంటుంది. మీ అత్త వేదవతి కనిపించకపోవడానికి నా కూతురికి ఎలాంటి సంబంధం లేదు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అవని అని చెప్పి మాధవి చెప్తూ ఉంటుంది. దాంతో ఒక్క నిమిషం అని చెప్పి అవని, ఏ మాయా, చాలా తెలివిగా తప్పించుకుందా అనుకుంటున్నావు, కానీ నీకు 2 వారాలు ఇచ్చాను. 2 రోజులు మాత్రమే పూర్తయి 2 వారాల్లో నువ్వు తప్పు చేశావని నిన్ను జైలుకు పంపిస్తాను. చూస్తూ ఉండు, నీ వెనుక ఉన్న ఆ వశీకరణ కూడా బయటికి తీసుకొస్తాను. ఇద్దరు జైలు పాలవ్వటానికి సిద్ధంగా ఉండండి అని అవని మాయకు వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీకర్, అవని ఇద్దరు కలిసి పల్లెటూరికి వెళ్తారు. వేదవతి గారు రాలేదా అని పల్లెటూరి ప్రజలు శ్రీకర్ని అవనిని అడుగుతూ ఉంటారు. మా ఇంట్లో పరిస్థితులేం బాగోలేదు, పరిస్థితుల కారణాల వల్ల అమ్మ కనిపించకుండా పోయింది అని శ్రీకర్ పల్లెటూరి వాళ్ళకు చెప్తూ ఉంటాడు. అసలు పల్లెటూరులో ఏం జరిగింది, మీరు ఎందుకు మా ఊరు వచ్చారు, మా అత్తయ్యతో ఏం చెప్పారు అని అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ, అవని, ఉన్నట్టుండి ఒకరోజు మన ఊరిలో శివయ్య మాట్లాడుతూనే కింద పడిపోయాడు. కాసేపటికి చచ్చిపోయాడు. చనిపోయిన కాసేపటికి ఒళ్ళంతా కూడా నలుపు రంగులోకి మారింది. ఒకరోజు పొలంలో ఒక ఆడ మనిషి కూడా అలానే చచ్చిపోయి తరువాత నలుపు రంగులోకి మారింది. ఆ తర్వాత మన ముత్యాలమ్మ కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి రక్తం కక్కుకొని చచ్చిపోయాడమ్మా. వాడి శరీరం కూడా నలుపు రంగులోకి మారింది. ఇదంతా చూసి మా అందరికీ భయం వేసింది అని పల్లెటూరి ప్రజలు అవని శ్రీకర్లకు చెప్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.